కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని గాజువాక బీజేపీ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింగారావు అన్నారు. జీవీఎంసీ 64వ వార్డు గంగవరంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వాల ఉజ్వల పథకం ద్వారా 25 మంది పేద మహిళా లబ్ధిదారులకు ఉచితంగా వంట గ్యాస్ స్టవ్, బండ, రెగ్యులేటర్లను కన్నంరెడ్డి నరసింగారావు చేతుల మీదుగా అందజేశారు. 64వ వార్డు బీజేపీ అధ్యక్షురాలు గరికిన మాధవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కన్నంరెడ్డి నరసింగారావు మాట్లాడుతూ, దేశ ప్రధాని నరేంద్ర మోదీ పేదల పక్షపాతాన్ని భారతదేశ వ్యాప్తంగా 11 కోట్ల కుటుంబాలకు ఉచితంగా వంట గ్యాస్ పంపిణీ చేశారని, ప్రస్తుతం మరో 75 లక్షల కుటుంబాలకు ఇస్తున్నామని అన్నారు. ఈ 10 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేశారని అన్నారు. బీజేపీ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేశారన్నారు. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జీలకర్ర రమణ, జీలకర్ర భువనేశ్వరి, పేర్ల అప్పారావు, నాయుడు, రాజశేఖర్ స్వామి, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. ఓకే నమస్కారం అండి. దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశంలో ఉన్న మహిళలందరికీ కూడా గతంలో కట్టెల పొయ్యిపై వంట చేస్తూ పొగబారిన పడి వాళ్ళు అనారోగ్య పాలయ్యేవారు, క్యాన్సర్ బారిన పడేవారు. అలాంటి వారందరికీ కూడా మోదీ గారి ప్రధానమంత్రి అయిన తర్వాత గత 9.5 ఏళ్లలో 11 కోట్ల మందికి ఉచితంగా పేద మహిళలకి ఉజ్వల పథకం ద్వారా వంట గ్యాస్ ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గత 3 నెలల్లో మరో 75 లక్షలు, అంటే మొత్తం 11 కోట్ల 75 లక్షల మంది మహిళలకి ఉజ్వల పథకం ద్వారా ఉచితంగా వంట గ్యాసు కనెక్షను, స్టవ్, బండ, అదేవిధంగా రెగ్యులేటర్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం గంగవరం గ్రామంలో మన పేర్ల అప్పారావు గారు, గరికిన పైడిరాజు గారు, మాధవ్ గారు, అదేవిధంగా మన భువనేశ్వరి గారు, జీలకర్ర రమణ గారు, వీరందరూ కూడా కలిసి ఎక్కువగా మన పైడిరాజు గారు అయితే పూర్తిగా గంగవరంలో ఇదే పని మీద ఉన్నారు. ప్రత్యేకమైన గరికిన మాధవ్ గారు అయితే గతంలోనూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇప్పుడే మీటింగ్ అయినా సరే ఇక్కడి నుంచి కనీసం 10 బస్సుల జనాలు కావాలని సరే మాధవ్ గారు తీసుకొస్తారు. ఆవిడకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎవరైతే ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందారో దయచేసి మీరు అందరూ కూడా మీ ప్రాంతాల్లో ఉన్నవారు అందరికీ తెలియజేయండి. ఇది బయట కొంటే సుమారు 7,000 రూపాయలు ఉంటుంది. అలాంటిది మీకు బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ గారు ఇచ్చారు కాబట్టి రాబోయే ఎన్నికల్లో బీజేపీ కమలం గుర్తుకు ఓటేసి గెలిపించుకుంటే ఇలాంటి పథకాలు చాలా ఉన్నాయి. వంట గ్యాస్తో పాటు మీ అందరికీ కూడా ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు, ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి 4 కార్డులు ఇస్తాం. ఉచితంగా వైద్య సదుపాయం ఉంటుంది. ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు. భారతదేశంలో ఎక్కడ ఏ పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా సరే మీకు ఉచితంగా వైద్యం చేస్తారు. అవి కూడా మాధవ్ గారి ఆధ్వర్యంలో త్వరలో ఇక్కడ క్యాంప్ పెట్టి ఇక్కడే మీకు అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఆవాస్ యోజన, పిఎం ఆవాస్ యోజన పథకం